వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అనర్హత వేటు. సో అనర్హత వేటు పడాల్సిందే ఎమ్మెల్యేలపైన, వాళ్ళపైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సిందే అని బీఆర్ఎస్ పడుతున్న పాటలు ఇన్నన్ని కాదు. స్పీకర్కి ఇప్పటివరకు కంప్లైంట్ ఇచ్చినా దానిపైన స్పీకర్ ఎటువంటి డెసిషన్ తీసుకోలేకపోవడం కూడా ఏకంగా బీఆర్ఎస్ హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించిన పరిస్థితి. అయితే ఇవాళ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కేవలం జడ్జిమెంట్ మాత్రమే కాదు, స్పీకర్ కి ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి. అయితే ఇలా ఈ తరహా జడ్జిమెంట్ భవిష్యత్తులో కూడా ఎవరైనా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు కూడా ఇదే వర్తించేటట్టు ఉండాలి అని ఇప్పటికే బీఆర్ఎస్ కోరుకున్నట్టే మనకు చూస్తుంటే ఒక జడ్జిమెంట్ అయితే ఇవ్వడం జరిగింది సుప్రీంకోర్టు. ఆ జడ్జిమెంట్ లో ఏముందో చూద్దాం. అయితే మనకందరికీ తెలిసిందే, ఇప్పటికే 10 మంది బీఆర్ఎస్ బీ ఫామ్ పైన గెలిచి కాంగ్రెస్ కండువా కప్పుకున్న వాళ్ళు ఉన్నారు. అందులో కీలకంగా ఉంది దానం నాగేందర్. ఎందుకంటే కేవలం బీ ఫామ్ పైన గెలిచి కాంగ్రెస్ కండువా కప్పుకుంటే ఏకంగా ఇక్కడ దానం నాగేందర్ సికింద్రాబాద్ పార్లమెంట్ లో కూడా పోటీ చేసిన పరిస్థితి కాంగ్రెస్ బీఫామ్ పైన. అందుకనే ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి సంబంధించి 10 పేజీలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండ్ వాళ్ళు పార్టీ ఫిరాయించినట్టు, పార్టీ కండువాలు కప్పుకున్నట్టు ఇట్లా ప్రతి ఎవిడెన్స్ కూడా కోర్టుకి సబ్మిట్ చేసింది బీఆర్ఎస్. అందుకని దీనిపైన ఒక జడ్జిమెంట్ అనేది ఇవాళ వెలువరించిన. దాంతోపాటు ఇక్కడ స్పీకర్ కి కూడా కీలక ఆదేశాలే చేసింది కోర్టు కూడా. అయితే ఇక్కడ ఏం ఆదేశాలు చేసింది స్పీకర్ కంటే, ఇప్పటికైనా అంటే ఒక అనర్హత వేటు పైన డెసిషన్ తీసుకోవాలంటే స్పీకర్ కి అసలుకి ఎన్ని రోజుల సమయం కావాలి, సంవత్సరాల తడబడి ఆ కంప్లైంట్స్ మీ దగ్గరనే పెట్టుకుంటే ఎలా అని ప్రశ్నించడంతో పాటు కేవలం 3 నెలల టైం పీరియడ్ విధించింది. సో 3 నెలల్లో అనర్హత వేటుకు సంబంధించిన విచారణ జరిపి వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాల్సిందిగా కూడా స్పీకర్ కి ఆదేశాలు కూడా జారీ చేసింది. అయితే ఈ 3 నెలల కాల సమయం ఏదైతే ఇచ్చిందో దాన్ని మళ్ళీ దాటివేసే అవకాశం ఉండొద్దు అని కూడా హెచ్చరించింది. ఇన్ కేస్ అలా చేస్తే అది రాజ్యాంగ విరుద్ధంగా స్పీకర్ ప్రవర్తించినట్టే అని కూడా కోర్టు ఇవాళ చెప్పుకొచ్చింది. అయితే ఇందులో ఇంకొక కీలకమైన విషయం ఏంటి అంటే, నిజంగానే ఈ 10 మంది ఎమ్మెల్యేల భవిష్యత్తు ఏంటి అనేది ఇవాళ నిజంగా వీళ్ళపైన అనర్హత వేటు వేస్తే మళ్ళీ బీఆర్ఎస్ లోకి వెళ్లే పరిస్థితి అస్సలే ఉండదు. మరి కాంగ్రెస్ వాళ్ళని యాక్సెప్ట్ చేస్తుందా, మళ్ళీ ఎలక్షన్స్ లకు వెళ్తుందా, ఇదంతా కూడా చర్చ జరిగే పరిస్థితి. అయితే దానం నాగేందర్ పరిస్థితి ఎందుకంటే ఇప్పటికే అక్కడ పీజేఆర్ బిడ్డే విజయారెడ్డి వర్సెస్ దానం నాగేందర్ ఇష్యూ అనేది కంటిన్యూ అయితేనే ఉంది. ఇంకోవైపు ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా అని అటు గోషమ్మల్ సీట్ కి సంబంధించి కావచ్చు, జూబ్లీ హిల్స్ మాగంటి గోపీనాథ్ మరణించిన తర్వాత ఆ సీటు పైన కూడా చర్చ జరిగే పరిస్థితి ఉంది. అయితే ఈ రెండుతో పాటు ఇప్పుడు ఒక 10 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా గనక స్పీకర్ డెసిషన్ తీసుకుంటాడా, తీసుకుంటే పరిణామం ఎట్లా ఉంటది అనేదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అండ్ దాంతోపాటు స్పీకర్ తీసుకునే విచారణ అండ్ డెసిషన్ లో కూడా ఇన్వాల్వ్ అవ్వద్దు, ఆయన విధులకు ఆటంకం కలిగించొద్దు అని కూడా సుప్రీంకోర్టు ఇవాళ చెప్పింది. అయితే నిజంగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను స్పీకర్ ఎంతవరకు తీసుకుంటాడు అనేది ఇక్కడ చూడాలి. ఇన్ కేస్ స్పీకర్ కనుక మళ్ళీ టేక్ ఇట్ ఈజీ అనుకునేటట్టే వ్యవహరిస్తే మాత్రం ఈసారి స్పీకర్ పైన కూడా సుప్రీంకోర్టు యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉంటాయనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఇక్కడ గవర్నమెంట్ తరఫున అడ్వకేట్ కూడా ఒక అపీల్ చేయడం జరిగింది, అఫిడవిట్ కూడా దాఖలు చేశారు. అఫిడవిట్ లో ఏముంది అంటే, స్పీకర్ రాజ్యాంగబద్ధంగా నిర్ణయం తీసుకుంటారు, దానికోసం సమయం సందర్భం కావాలి అని. సో దానిపైన కూడా ప్రస్తావిస్తూ కోర్టు సమయం సందర్భం అంటే ఏంటి, సమయం అంటే ఎన్ని సంవత్సరాలు పట్టే అవకాశం ఉంటది, అండ్ సందర్భం అంటే ఏం కావాలి అని కూడా వాళ్ళని ప్రశ్నించింది. సో అందుకనే ఆ సమయ సందర్భం అని ఏదైతే రాజ్యాంగానికి కట్టుబడి ఉండే స్పీకర్ తీసుకునే డెసిషన్ ఖచ్చితంగా 3 నెలల లోపు ప్రొసీజర్ కంప్లీట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే అఫిడవిట్ లో ఇంకొకటి కూడా ఉంది, ఏంటంటే రాజ్యాంగబద్ధంగా ఉండే వాటిలో కోర్ట్ ఇంటర్ఫియరెన్స్ వద్దు, అక్కడ కోర్టు ఇంటర్ఫియరెన్స్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు అని కూడా అఫిడవిట్ లో దాఖలు చేసిన అఫిడవిట్ లో ఉండడంతో కోర్టు దీనిపైన కూడా స్పందించింది. అయితే రాజ్యాంగ విరుద్ధంగా ఏం జరిగినా కోర్టు ముందే ఉంటది, రాజ్యాంగబద్ధంగా జరిగే కార్యక్రమాల్లో కూడా కోర్టు ఖచ్చితంగా జోక్యం చేసుకుంటది అని. దాంతోపాటు ఇట్లాంటి అనర్హత పిటిషన్లు స్పీకర్ దగ్గర, తర్వాత హైకోర్టు దగ్గర, తర్వాత సుప్రీంకోర్టు దగ్గర ఇట్లా నెలల తరబడి ఉండడం సబబైనది కాదు. అందుకనే పార్లమెంట్ లో కూడా దీనిపైన ఒక నిర్ణయం తీసుకోవాలి, భవిష్యత్తులో కూడా పార్టీ ఫిరాయించే ఎమ్మెల్యేల పైన యాక్షన్ తీసుకునేటట్టు ఆ డెసిషన్ ఉండాలి అంటూ కూడా కోర్టు సూచించిన పరిస్థితి. అయితే మొత్తానికైతే అనర్హత వేటుకి ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అనర్హత వేటు పైన కోర్టు సీరియస్ గానే ఉంది అని ఇవాళ ఇచ్చిన జడ్జిమెంట్ లో అయితే కనిపిస్తుంది.